సింగిల్ గా ఒక్కొక్కరుగా వచ్చి అడగండి. అయితే ఈ యొక్క సాధన చేయడం వలన ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి మరొకసారి ఫ్రీ మనకు కొంచెం మంచిగా అంటే బాగా అర్థం అవుతుంది, మంచిగా వీలవుతుంది కనుక తర్వాత మన కరెక్ట్ 4 గంటలకు రాండి, 1.5 hour మళ్ళీ సాధన చేద్దాము కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అటు సైడ్ తిరగండి, అట్లా తిరగండి. ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరెంట్ ఎప్పటి నుంచి చేస్తున్నారు? దగ్గర సంగారం గ్రామం, పెద్దవాడ మండలం, నల్గొండ జిల్లా. 7 నెలల వస్తుంది. మేము నల్గొండలో చేసుకున్నాం గురుగారు కార్డు, అప్పటి నుంచి చేస్తున్నాం. మధ్యలో నేను 78,000 కన్నా చేసి ఆపుతున్నాను. అప్పటి నుంచి మళ్ళీ జ్యోతి ముద్ర నాకు సరిగ్గా ఇక్కడ చేస్తుంది. జ్యోతి ముద్ర నల్గొండలో తిరిగి వచ్చేది. కానీ మధ్యలో నేను దసరా నవరాత్రులకు వచ్చాను. వస్తే కన్ను ఆపరేషన్ అంటే పొర తీయించుకున్నావు. పొర తీయించినాక ఆమె ముద్ర లేయొద్దు, కన్ను నరాలు చెప్పి అన్నారు. అంటే 80 రోజుల పాటు ఆపినాక చిన్న మళ్ళీ కొన్ని రోజులు ఆపితే ఇప్పుడు స్లో చేసి మనం జ్యోతి ముద్ర వేస్తే ఇక్కడ ఈ జ్యోతి మీకు ఏదైనా కంటి సమస్య ఉంటే జ్యోతి ముద్ర ఎటువంటి మిగతా అన్ని చేసుకోవచ్చు. ఈ కన్ను నరం కంటి జబ్బులు ఉండి ఆపరేషన్ చేసుకొని కంట్లో ఏదన్నా మీకు ఏమన్నా లెన్స్ అవి వేసుకున్న వాళ్ళు ఏదైనా కంటి జబ్బులు ఉండి కంటికి ఏమైనా ఇబ్బంది ఉన్నట్టు వదిలేయాలి. మహాముద్ర కాలంలో రాడేసుకున్న మహాముద్ర చేయద్దంటలేదు, నేనే చెప్తున్నాను కదా. ఎందుకంటే ఏదైనా మనకు గుడ్డ స్టార్ట్ చేసుకున్నారు, నేను మహాముద్ర చేయమన్నారు కదా, మీరు అన్నికి లేదు. స్టార్ట్ చేసుకొని ఇబ్బందులు ఉన్నప్పుడు వదిలేయండి. కొంతమంది 2-3 ఏళ్ళ తర్వాత నార్మల్ స్థితికి ఏ జరగదంటే బలవంతంగా లేకుండా ఎంత వీలైతే అంతే చేయాలి. ఒక 10 నిమిషాల్లో అట్లా ప్రసాదాలు తీసుకోండి. మొదలు ఒక్కొక్క అందరూ లైన్ లో రండి, గురుగారు ప్రసాదం ఇస్తున్నాడు. లైన్ 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 అండి, లైన్ గా రండి. కూర్చోము. వెంకటేశ్వర స్వామి మంచి తల్లి ఎప్పుడు ధ్యానం అంటే పని చేసేటప్పుడు కూడా మనం మౌనం పాటించవచ్చు 1 గంట సేపు. అంతే మెసేజ్ పెడితే సాధనపరమైన సందేహం మంచి తల్లి అక్కడ చూడండి. పల్లెటూరు వాళ్ళు కూడా ఎంతసేపు ధ్యానంలో కూర్చున్నారు. పెద్ద వయసు వాళ్ళు కూడా చూసారా, రాదంటే రాజపల్లి చూసారా. మంచి అట్లే రోజు చేయాలి సాధన. చేస్తే కాళ్ళ తిన్నప్పుడు అన్ని పోతాయి, మంచిగా పోతాయి, అన్ని పోతాయి. మునగాకు బాగా వండుకొని తినండి, చిక్కుడుకాయ వండుకొని ఇది చూడండి అమ్మా.
లక్ష్మీరాజు గారు ఎవరన్నా ఉన్నారా టీచర్స్? ఉన్నారు లక్ష్మీరాజు సర్టిఫికేట్ తెమ్మన్నారా? ఇది చూడండి. చెప్తాడా? సర్టిఫికేట్ లోపల కూర్చున్నాడు కదా. ఇది చూడండి. కొన్ని సర్టిఫికేట్ కావాలా? ఓకే. అమ్మ తీసుకున్న వాళ్ళందరూ కూర్చోండి. ప్రసాదం పంచడం అయిపోయిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సింగిల్ ఒక్కొక్కరు వచ్చి అడగండి గురుగారి దగ్గర. సర్టిఫికేట్లు వచ్చినాయి. ఒకసారి జరగరా? ఒకసారి అమ్మ అందరు కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. ఇది చూడండి. ఆ ఫోటో చూసి అందరూ కూర్చోండి. క్లాస్ ఇంకా అయిపోలేదు. డౌట్స్ క్లియర్ చేసుకోరా మీరు ఒక్కొక్కరు? భోజనాలు 8:30కి ఇప్పుడు కాదు. 8:30కి భోజనాలు. జరగదు. సర్టిఫికెట్స్ తీసుకున్న వాళ్ళందరూ కూర్చోవలసిందిగా మనవి. ఇది చూడండి. మహిళలు మీకేమైనా డౌట్స్ ఉంటే గురుగారిని అడిగి సందేహాలు తీసుకోండి. ఇది చూడండి. మొత్తం మనం పెంచుతారు వినే ఉందాం. మీరు అందరూ ఎక్కడ మైసూరు అంటే ఖాళీ. ఇది చూడండి.
అయింది కాదు అంగయ్య జర కదా అందరూ కూర్చోండి. ప్రతి ఒక్కరూ కూర్చోవలసిందిగా మనవి కోరుకుంటున్నాను. సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళందరూ కూర్చోండి. ఏం చెప్పనా తెలియదు కానీ మళ్ళీ మాట్లాడు 5 minutes. సైలెంట్ గా ఉండండి, మాటలు ఎక్కువ వినిపిస్తున్నాయి. సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళందరూ కూర్చోండి. వీళ్ళకి గ్రూప్ అన్న ఇలా పట్టుకొని నిలబడతారు. నిలబడదు. అందరు ఒకసారి చూడండి. కూర్చోండి మీరు కూడా ఒక్కసారి కెమెరా దగ్గర చూడండి. ఇటు సైడ్ చూడండి, ఇక్కడ. ఓకే. దయచేసి కూర్చోండి ప్రతి ఒక్కరు. ఇది చూడండి అమ్మా. ఇది చూడండి. ఈ సందేహాలు ఏమన్నా ఉంటే గురువారి దగ్గరికి వచ్చి తొలగించుకోండి. ఒక్కొక్కరు సింగిల్ గా రండి. అందరు కూర్చోవాల్సిందిగా మనవి. దయచేసి అందరూ కూర్చోండి. మీ సందేహాలు ఉంటే అడగండి. ఆయన నాకు ఇష్టం.